నాకు భయంకరే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి ధరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజనని సఖీషస్మేరాతే మయి జనని దుష్టిశ్రకరుణ అన్నారు. భగవత్పాదు తన మీద పెట్టుకోలేదు, మా అమ్మ అనలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. నేను ఆ శ్లోకం చదివాను అనుకోండి, నేను మయి జనని అంటే పార్వతీదేవిని మా అమ్మ అన్నట్టే అర్థం. ఆ తల్లి కళ్ళల్లోంచి శివే శృంగారాత్ర, శివుడు ఎదురుగుండా కనబడితే ఆవిడ కళ్ళల్లో శృంగారసం కనబడుతుంది. ఇంత గొప్పవాడు ఆయన. ప్రతి తెరజనే పుచ్చనపర, ఇతర పురుషులు ఆమె వద్దకు వచ్చి నేను కూడా పురుషుణ్ణి అన్న భావంతో నిల్చున్నారనుకోండి, ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనబడుతుంది, బీభత్సరసం కనబడుతుంది. ఎందుకని? నువ్వు నా కొడుకునిరా, నేను పురుషుణ్ణని నిలబడ్డం ఏంటి? అమ్మా, నేను నీ కొడుకునని నిలబడడం నేర్చుకో. పురుషభావనతో నా ముందు నిలబడకూడదు. అమ్మ వంక చూసినప్పుడు కొడుకుగా చూస్తాడు తప్ప విష్ణువు అంతే. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. మిగిలిన నామాలన్నీ ఇంకా దానికి వ్యాఖ్యానాలు. శ్రీమాత అమ్మ, మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. ఎక్కడైనా అంతే. మీరు నామమును పట్టుకుంటే ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు నౌకలో కూర్చున్నట్టు, మీరు పంచదార బొమ్మై చెరువు లోతు తెలుసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టినట్టు. మీకు తెలియకుండానే మీరు ఏదో గొప్ప అవ్యాజమైన శాంతిని పొందుతారు. నామానికి ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే, మీరు ఆపినా అది ఆగదు. నేను ఎందుకు అంటున్నానంటే, మీరు నలుగురు కూర్చుని జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకరను 10 నిమిషాల సేపు అందరూ కలిపి అనేసి వెళ్ళిపోండి. మీరు బయటికి వెళ్ళి మీ వాహనం తీసుకుంటూ మీకు తెలియకుండా జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అంటారు. భజన అంటే భగవన్నామ సంకీర్తనము కలిసి కానీ ఒక్కడు కానీ కొంతసేపు చేసుకున్నాడు అనుకోండి. చేస్తే మరికొంతసేపు అదే నోట్లో తిరుగుతుంది. ఎంతసేపు మీ ప్రయత్నం లేకుండా తిరుగుతుందో అది మరీ గొప్పది. ఇక్కడ మీరు కూర్చున్నారు చెప్తాము, మీరు వాహనం తీస్తున్నా మీ నోటి